శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడింది. ప్లంజ్ పూల్ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. 45 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవున భారీ గొయ్యి ఏర్పడింది. ఈ భారీ గొయ్యితో డ్యాం పునాదులు, గట్లకు ముప్పు వాటిల్లనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. డ్యాంకు ప్రమాదమని ఫిబ్రవరిలోనే ఎన్టీఏసీ బృందం హెచ్చరించింది. ప్లంజ్ పూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యి వల్ల డ్యాం భద్రత, డ్యాం రెండు వైపులా గట్లు, డ్యాం పునాదిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఇక మరోవైపు 490 అడుగుల గ్యాలరీలో పెద్ద ఎత్తున సీపేజ్ లీక్ అవుతోంది. డ్యాంకు పలుచోట్ల మెట్లు, నేల దెబ్బతిన్నాయి. చర్యలు చేపట్టాలని ఇప్పటికే కమిటీలు నివేదికలు సమర్పించాయి. శ్రీశైలం డ్యాం ప్రమాదంలో పడింది. ప్లంజ్ పూల్ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. 45 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవున భారీ గొయ్యి ఏర్పడింది. ఈ భారీ గొయ్యితో డ్యాం పునాదులు, గట్లకు ముప్పు వాటిల్లనున్నట్లు అధికారులు భావిస్తున్నారు. డ్యాంకు ప్రమాదమని ఫిబ్రవరిలోనే ఎన్టీఏసీ బృందం హెచ్చరించింది. ప్లంజ్ పూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యి వల్ల డ్యాం భద్రత, డ్యాం రెండు వైపుల గట్లు, డ్యాం పునాదిపై తీవ్ర ప్రభావం పడనుంది. మరోవైపు 490 అడుగుల గ్యాలరీలో పెద్ద ఎత్తున సీపేజ్ లీక్ అవుతోంది. డ్యాంకు పలుచోట్ల మెట్లు, నేల దెబ్బతిన్నాయి. చర్యలు చేపట్టాలని ఇప్పటికే కమిటీలు నివేదికలు సమర్పించాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. స్పందన ఉభయ తెలుగు రాష్ట్రాలకు సాగునీరు అలాగే తాగునీటి అవసరాలనే కాకుండా విద్యుత్తును సైతం అందిస్తున్న బహుళార్థ సాధక ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టు. ఇంతటి ప్రాముఖ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు ఇప్పుడు ప్రమాదంలో పడిందని తెలుస్తోంది. ఎందుకంటే డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు వరద ప్రవాహ తీవ్రతకు ఈ ప్లంజ్ పూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యి శ్రీశైలం డ్యామ్ ఇంజనీర్లను కూడా ప్రస్తుతం ఆందోళన గురి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు అంటే శ్రీశైలం డ్యామ్ కు 12 రేడియల్ క్రస్ట్ గేట్లు ఉన్నాయి. ఈ క్రస్ట్ గేట్లను ఎత్తినప్పుడు స్పిల్వే నుంచి వరద జలాలు కిందికి పడి మళ్లీ పైకి ఎగిరి నదిలో పడే విధానం ఇప్పుడు శ్రీశైలం డ్యామ్ నిర్మాణం జరిగిందనమాట. ఇప్పుడు ఈ మళ్ళీ పైకి ఎగిరి నదిలో పడే ప్లంజ్ పూల్ ప్రాంతంలో భారీ గొయ్యి ఏర్పడింది. ఇప్పుడు 2009 అప్పట్లో వరదలు వచ్చాయి. అప్పటి డ్యామ్ కు 25 లక్షలకు పైగా క్యూసెక్కుల ప్రవాహం చేరింది. మళ్లీ ఆ స్థాయి వరద వస్తే డ్యామ్ తట్టుకోగలదా? అలాగే ఈ ప్లంజ్ పూల్ లో గొయ్యి ఏర్పడడం వల్ల ఈ ప్రాజెక్టు భద్రతకు ముప్పు పొంచి ఉందని కూడా అందరూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే డ్యామ్ ప్లంజ్ పూల్ లో భారీగా గుంతలు ఏర్పడినట్లుగా అధికారులు కూడా గుర్తించారు. ఈ ప్రాజెక్టు 6-8 గేట్ల ముందు భారీగా గొయ్యి ఏర్పడిన విషయాన్ని అప్పుడు గుర్తించి వీటిని పూడ్చకపోతే డ్యామ్ కు ప్రమాదమని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రాజెక్టుకు భారీగా ప్రస్తుతం వరద నీరు వస్తుంది. సుమారుగా దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వస్తుంది. దిగువ కూడా దాదాపు 4 లక్షల క్యూసెక్కుల వరకు నాగార్జున సాగర్ విడుదల చేస్తున్నారు. దీంతో ఈ వరద నీరు ఈ గొయ్యల ద్వారా దిగువకు చేరుతోంది. అయితే ఈ రకంగా వరద నీరు కిందికి చేరకుండా ఉండేందుకు 2002లో అప్పట్లో కాంక్రీట్ వేసినారు. అయితే ఇటీవల కాలంలో ప్రాజెక్టుకు వచ్చిన వరద కారణంగా ఆ కాంక్రీట్ కొట్టుకుపోయి ఉంటుందని కూడా అధికారులు అనుమానిస్తున్నారు. స్పందన ప్రస్తుతం ఏర్పడిన గొయ్యలను వెంటనే పూడ్చకపోతేగిన డ్యామ్ వైపు గుంతలు ఇంకా డ్యామ్ వైపు విస్తరించే అవకాశం ఉందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే దేశంలోని వివిధ డ్యామ్ల భద్రత కోసం ప్రపంచ బ్యాంకు నిధులతో కేంద్ర జలశక్తి శాఖ డ్రిప్ ప్రాజెక్ట్ చేపడుతోంది. డ్రిప్ అంటే డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్. డ్రిప్ 2 కింద ఈ ప్రాజెక్ట్ చేపడుతుంది. ఇందులో కేంద్ర రాష్ట్రాలు 70:30 70:30 నిష్పత్తిలో నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. ఈ పథకానికి రాష్ట్రం నుంచి 31 ప్రాజెక్టులు పరిశీలించారు గతంలో. అయితే ఏ ప్రాజెక్టు పథకం మార్గదర్శకాలు ప్రకారం లేకపోవడం వల్ల ఈ డ్రిప్ నిధులు తెచ్చుకునే అవకాశం కలగలేదు. ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు అలాగే ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి సంబంధించిన కొన్ని పనులను ఈ పథకానికి, ఈ డ్రిప్ 2 పథకానికి ప్రతిపాదించారు. అయితే 2009 వరదల్లో శ్రీశైలం ప్రాజెక్టుకు డ్యామ్ డిజైన్ కు మించి కూడా ప్రవాహాలు వచ్చాయి. అంటే డ్యామ్ కు ఎంత ప్రవాహం రావాలో అంతకు మించి కూడా ప్రవాహాలు వచ్చినాయి 2009లో. అంటే ఆ స్థాయి ప్రవాహాన్ని తట్టుకునేలా పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే శ్రీశైలం స్పిల్వే దిగువన ప్లంజ్ పూల్ కు ప్రస్తుతం భారీగా గొయ్యి ఏర్పడినట్లుగా కూడా మనకి కనిపిస్తోంది. అది స్పిల్వే వరకు విస్తరిస్తోందని ఇంజనీర్లు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు 2017, 2020లో 2 సార్లు శ్రీశైలం భద్రతను సమీక్షించిన డ్యామ్ భద్రతా కమిటీ అనేక రికమెండేషన్స్, సిఫార్సులు చేసింది.
ప్రస్తుతం డ్రిప్ 2 పథకంలో దాదాపు కొన్ని కోట్లతో అంటే 190 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అయితే ఈ ప్రతిపాదనకు ఆమోదం కలగలేదని ప్రస్తుతం అధికారులు చెబుతున్న బట్టి తెలుస్తోంది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు డాక్టర్ హానిల్ శ్యాము, అభిషేక్ కుమార్ నెల రోజుల క్రితం శ్రీశైలం డ్యామ్ ను కూడా సందర్శించారు. ఇప్పటికే వివిధ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు డ్యాం భద్రతకు 203 కోట్లు నిధులు కావాలని కోరుతూ తాజాగా మరో ప్రతిపాదన కూడా కేంద్రానికి పంపినట్లు కర్నూలు చీఫ్ ఇంజనీర్ కబీర్ బాషా కూడా అంటున్నారు. అయితే డ్రిప్ 2 కింద నిధులు ఇప్పించడంతో పాటు గొయ్యిని పూడ్చేందుకు చర్యలు తీసుకోవాలని సాగునీటి నిపుణులు కోరుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ ప్లంజ్పూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యి 45 మీటర్ల లోతు, 270 మీటర్ల వెడల్పు, 400 మీటర్ల పొడవు ఉంటుందని అంచనా వేశారు. ఈ ప్లంజ్పూల్ ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యి వల్ల డ్యాం భద్రతకు అలాగే ఈ ప్రాజెక్టు రెండు వైపులా ఉన్న గట్లు, ఆనకట్ట, పునాదిపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని, ఇప్పటికే నష్టం జరిగిన ప్రొటెక్షన్ సిలిండర్స్ రీహాబిలిటేషన్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఇంజనీర్లు సూచించారు. కుడి ఎడమ గట్లకు నష్టం జరగకుండా మరమ్మతులు కూడా చేపట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు కొంతకాలంగా రివర్స్ ఫ్లూయిడ్ గేట్ల నిర్వహణ కూడా సక్రమంగా లేదు. లీకేజీలు అరికట్టేందుకు ఈ గేట్లకు సీల్స్ ఏర్పాటు, అలాగే ఎమర్జెన్సీ టైంలో పలు సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉండడంతో తక్షణమే దీనిపై డ్యాం భద్రతమైన దృష్టి సారించాలని కూడా ఇంజనీర్లు కోరుతున్నారు. ప్రస్తుతం జలాశయానికి 780, 680, 490 అడుగుల మట్టంలో 3 గ్యాలరీలు ఉన్నాయి. ఈ 490 అడుగుల గ్యాలరీలు అయితే పెద్ద ఎత్తున సిపేజీ బాగా లీకేజ్ అవుతోంది. ఈ పలు చోట్ల మెట్లు, నేల కూడా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఇన్నాళ్ళు వరద రాలేదు కాబట్టి ఈ వరద రాని సమయంలో ఇవన్నీ చేపట్టాల్సింది. దీనికి రక్షణ చర్యలు డ్యాం దెబ్బతినుకోకుండా ఈ ఏడాది ఫిబ్రవరి 8 కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA చైర్మన్ వివేక్ త్రిపాఠి నాయకత్వంలో ఈ సభ్యులు ప్రసాద్ ఇప్పుడు ఫిబ్రవరిలో అధికారులు హెచ్చరించినా కూడా చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాలు ఏంటి? ఇప్పుడైతే చీఫ్ ఇంజనీర్లు ఇప్పటికే ప్రతిపాదనలు పంపినారు. ఇక్కడ ఏం జరుగుతోందంటే డ్యామ్ కు సంబంధించి ఎలాంటి అంటే దానికి సంబంధించి ఈ డ్రిప్ 2 పథకం ఏదైతే ఉందో ఆ పథకం కిందికి రావు అని చెప్పేసి అప్పట్లో అధికారులు కూడా చెప్పినట్లు, ఆ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే 2017, 2020లో శ్రీశైలం భద్రతను సమీక్షించిన డ్యాం భద్రతా కమిటీ అనేక సిఫార్సు చేసింది. ఎందుకంటే ఈ 700 కోట్లతో శ్రీశైలం ప్లంజ్పూల్ ను కాంక్రీట్ తో పూడ్చాలని, మరో 90 కోట్లతో చిన్న చిన్న పనులు చేయాలని కూడా ప్రతిపాదించింది. అయితే కేంద్ర జల సంఘం విశ్రాంత చైర్మన్ పాండ్యా నేతృత్వంలోని డ్యాం భద్రతా కమిటీ ఈ ప్రాజెక్టులు పరిశీలించి డ్రిప్ కింద ఈ పనులు చేపట్టవచ్చని కూడా నివేదిక ఇవ్వాలి. అయితే డ్యాం భద్రతా కమిటీ శ్రీశైలం డ్యామ్ ను సందర్శించి అక్కడే సమావేశించింది. అయితే ప్లంజ్పూల్ ఏర్పడడం అత్యంత సహజమని ఈ సందర్భంగా ఆ సమావేశంలో పేర్కొన్నట్లు తెలిసింది. అయితే ప్లంజ్పూల్ ఏర్పడడం సహజమని అధికారులు చెబుతున్నప్పటికీ ఈ డ్యాం పై నుంచి ఏవైతే నీళ్లు కిందికి ఫ్లో అవుతుంటే ఆ ఫ్లో వల్ల పూర్తిగా ప్లంజ్పూల్ దెబ్బతినడంతో పాటు ఆ కాంక్రీట్ కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. దీంతో పాటు గట్లు, నేల కూడా దెబ్బతిని డ్యామ్ క్రమక్రమంగా కొంచెం అంటే డ్యామ్ భద్రతకు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉందని కూడా ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అయితే 90 కోట్లతో 203 కోట్లు నిధులు కావాలని కోరుతూ ప్రతిపాదనలు కేంద్రానికి పంపించారు. అయితే ఇంతకు ముందు 190 కోట్లతో ప్రతిపాదనలు పంపిస్తే దాన్ని కూడా ఆమోదించలేదు. ప్రస్తుతం 203 కోట్లు కావాలని కేంద్రానికి ప్రతిపాదించాం. మరి కేంద్ర అనుమతుల కోసం వేచి చూస్తున్నామని శ్రీశైలం డ్యామ్ చీఫ్ ఇంజనీర్లు కూడా చెబుతున్న బట్టి చూస్తే కేంద్రం దీనిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనకి తెలుస్తోంది స్పందన. ఎందుకంటే కేంద్రం దృష్టి పెట్టుకోకుండా నిధులు విడుదల చేయకపోతే రేపొద్దున అంటే ఇప్పుడు ఇంత వరద ప్రవాహం వరద రాకపోయిన సందర్భంలో అయితే డ్యామ్ ప్రమాదం ఉండదు. కానీ ఇప్పుడు కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు వరద దీనికి శ్రీశైలం డ్యామ్ కు చేరుకుంటోంది. ఎందుకంటే ఉభయ రాష్ట్రాలకు వరప్రదాయని సాగునీటినే కాకుండా విద్యుత్తును సైతం అందిస్తున్న ఈ బహుళార్థ సాధక ప్రాజెక్టును రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి కేంద్రం దీనిపైన దృష్టి సారించి నిధులు కేటాయించాలని ఇంజనీర్లు అలాగే ప్రజలు కూడా కోరుతున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.